ఓం మహద్భ్యో గురుభ్యః గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుల యొక్క అనుగ్రహాన్ని కోరుతూ అభిజ్ఞాన శాకుంతలం 4వ అంకంలో ఉన్నాము. మరి ఇప్పుడు కథ ఏమిటంటే, అప్పుడే నిద్ర నుండి మేల్కొన్నాడు కణ్వ మహర్షి యొక్క శిష్యుడొకడు. అంటే అంతకుముందంతా కూడా దుర్వాసన యొక్క శాప వృత్తాంతాన్ని వీళ్ళు అనసూయ ప్రేమవదులు చర్చించుకున్నారు. శాప పరిహారం కూడా ఏదో ఉంది అని కూడా గుర్తు తెచ్చుకున్నారు. అతను ఇచ్చినటువంటి ఉంగరాన్ని చూపితే ఆ శాప పరిహారం జరుగుతుంది, అతడు గుర్తిస్తాడు అనేది కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు తర్వాత విషయం ఏంటంటే, అప్పుడే నిద్ర నుండి మేల్కొన్న కణ్వ మహర్షి యొక్క శిష్యుడు వేలోపలక్షణార్థం ఆదిష్టోస్మి తత్ర భవత ప్రవాసాత్ ప్రతినివృత్తేన కణ్వేన. కణ్వ మహర్షి ప్రవాసానికి ఇతర ప్రాంతాలు తీర్థయాత్రలకు పోయినాడు అని మనం చెప్పుకున్నాం. ఆ తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చినటువంటి కణ్వ మహర్షి వేలోపలక్షణార్థం అంటున్నాడు. అంటే ఏమిటంటే, ఆ సమయ నిర్దేశం కోసం ఎంత సమయం అయిందో అటు చూసి రమ్మన్నాడు అన్నమాట శిష్యుణ్ణి. అదే చెప్తున్నాడు ఇక్కడ, వేలోపలక్షణార్థం ఆదిష్టోస్మి తత్ర భవత ప్రవాసాత్ ప్రతినివృత్తేన కణ్వేన. ప్రవాస భూమి నుండి తిరిగి వచ్చినటువంటి కణ్వ మహర్షుల వారు వేళని యొక్క నిర్దేశించడానికి నన్ను పంపాడు. తత్ప్రకాశం నిర్గత్య అవలోకయామి. అందులో బయటికి వెళ్ళి మరి ఎంత వేళ అయిందో అనేది తెలుసుకుందామని. అంటే వీళ్ళంతా కూడా కొన్ని నక్షత్రాలను గణించి లేదా చంద్రుణ్ణి చూసి ఇంత సమయమైంది అని నిర్ణయించాడు. ఇన్ని జాములు నిర్ణయించేవాళ్ళు అనమాట పాత రోజుల్లో. ఇప్పుడు మాదిరి కాల సూచికలైనటువంటి ఈ గడియారాలు ఇవి ఉండేవి కావు. అందుకని ఆకాశంలో చూస్తే నక్షత్రాలు, ఈ నక్షత్రం ఇక్కడికి ఉందంటే ఇంత సమయం అని నిర్ధారించేటటువంటి వాళ్ళు అన్నమాట. అదే చెప్తున్న పరిక్రమ అవలోక్యచ అంతా ప్రభాత రజని అన్నాడు. అయ్యో అప్పుడే వేకుజామయ్యిందే అని అనుకున్నాడు. సోమతీర్థము నుండి ఆశ్రమానికి తిరిగి వచ్చిన పూజనీయులైనటువంటి కణ్వ మహర్షి సమయ నిర్దేశం కోసం నన్ను నియమించారు. అందుకనే బయటకు వచ్చి ఇంకనూ రాత్రి ఎంత మిగిలి ఉందో చూచెదను అంటూ పోయి చూస్తాడు ఆ శిష్యుడు. రాత్రి పూర్తవుతుంది అని అన్నాడు. దానికి వర్ణం చెప్తాడు. యాచ్యేకతోస్త శిఖరం పతిరోషధీనా ఆవిస్మృతోర్ణ పురస్సర ఏకతోర్క. ఒక ప్రక్కనేమో ఓషధులకు అధిపతి అయినటువంటి చంద్రుడు అస్తమించబోతున్నాడు. మరొక ప్రక్కన ఆవిష్కృతోర్ణ పురస్సర ఎర్రని ఆ రంగును ప్రసరింపజేస్తూ, ఎర్రని కిరణాలను ప్రసరింపజేస్తూ సూర్యుడు ఉదయించబోతున్నాడు అని అనుకున్నాడు. తేజోద్భయసనోదయాభ్యాం. ఈ రెండు కూడా ఒకటేం చేస్తుంది, ఈ సూర్యచంద్రులిద్దరూ కూడా అస్తమిస్తూ ఉదయిస్తూ దర్శనమివ్వడంతో సమస్త లోకం సుఖ దుఃఖాత్మక దశల్లో ఉంది అంటున్నాడు. ఇక్కడేమిటంటే సుఖము దుఃఖము అంటున్నాడు. సుఖం ఏమిటి అంటే సూర్యుడు ఉదయించబోతున్నాడు అని అంతా కూడా ఆనందంగా తమ తమ పనులు చేసుకోవడానికి పోతున్నారు. దుఃఖం ఏమిటంటే ఆ స్త్రీలు తమ భర్తల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అప్పుడే ఉదయిస్తుందా అని దుఃఖపడుతూ ఉన్నారు అనే దాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నమాట. ఇవి ఈశ్వరుని యొక్క నియమాలు అని చెప్తున్నాడు. అపిచ అంతర్హితే శశిని శైవ కుముద్వతీయం దృష్టిం నందయతి సంస్మరణీయ శోభ ఇష్టప్రవాస జనితాన్య బలాజనేన
దుఃఖాని నూనమతి మాత్ర దురుద్వహాని అంటున్నాడు. చంద్రుడున్నంతసేపు కలువపామ తన కాంతితో జనుల చూపులను ఆకట్టుకుంది. అంటే కలువలు ఆ చంద్రుని యొక్క కిరణాలు పడితే వికసిస్తాయి కదా. చంద్రుడు వైదొలిగిపోయేసరికి అదే కలువపామ శోభను కోల్పోయిందనమాట. అంటే ముకుళించుకుంటుంది. ఇంతకు ముందు ఎంత అందంగా ఉండేదో అని తలుచుకొని గుర్తు చేసుకోవాల్సినటువంటి శోభ కలదై దృష్టిని ఆనందపరచడం లేదు. అవును, మరి ప్రియుని విరహం కలిగించే దుఃఖాలు ప్రియురాలికి మిక్కిలి భరింపరానివే. అనసూయ శకుంతల యొక్క భర్తృవియోగ దుఃఖాన్ని దానికి కారణభూతుడైనటువంటి దుష్యంత మహారాజు యొక్క ఉపేక్షాభావాన్ని ఆలోచించినదై అన్నమాట. దీనికి అంతటికీ కారకుడైన రాజుపై కోపం కలదే తనతో ఇట్లనుకున్నది అంటూ ఉన్నాడనమాట. ఏవం నామ విషయ పరాంగుకస్య జనస్య న నిపతితం యథాతేన రాజ్ఞా శకుంతలాయాం అనార్యం ఆచరితమితి. అంటే ఇక్కడ ఏమిటంటే ఈ ప్రియునికి విరహం కలిగించేటటువంటి దుఃఖాలు ప్రియురాలికి మిక్కిలి భరింపరానివే. దుష్యంత మహారాజు యొక్క ఉపేక్షాభావాన్ని ఆలోచించిందై దీనికి అంతటికీ కారకుడైన రాజుపై కోపం కలదై తనలో ఇట్లనుకొనిందన్నమాట. ఏవం నామ విషయ పరాముఖస్య జనస్య నా నిపతితం యథాతేన రాజ్ఞా శకుంతలాయాం అనార్యం ఆచరితమితి. అంటే స్రక్చందన వనితాదుల యందు విముఖత కలిగిన, అనగా ఇంద్రియ సుఖాలు యందు ఆసక్తి లేని మాలాంటి వారి యందు ఈ విధంగా అనసూయ ప్రేమదులిద్దరూ అనుకుంటున్నారు. ఈ విధంగా శకుంతల ఎడల దుష్యంతుడు అసాధుత్వాన్ని ప్రదర్శించినట్లు గతంలో ఎప్పుడూ జరగలేదు అంటున్నాడు. అంటే వెళ్ళాడు, గుర్తుకు తెచ్చుకోకుండా తీసుకుపోలేదు అని చెప్పడం. అనసూయ ఇంకనూ ఇలా అనుకుంటూ ఉంది. మరి అక్కడికి వచ్చినటువంటి అతడు కూడా తెలుసుకున్నాడేని, ఆ కణవ మహర్షి యొక్క శిష్యుడు కూడా, ఆ వర్ణం చెప్పినటువంటి అతడు కూడా ఇంతకుముందు దుష్యంత మహారాజు ఆశ్రమం వారి ఎడల ఈ విధంగా ఎప్పుడూ ఉండలేదు. మరి శకుంతల్ని వివాహం చేసుకొని వదిలిపెట్టి వెళ్ళాడు, ఈమె విరహబాధతో ఉన్నది, ఇలాంటి ఆ దుష్కృత్యాలు గతంలో ఎప్పుడు చేయలేదు అని అనుకున్నాడు శిష్యుడు. ఆ విధంగా అనుకుంటూ అతడు వెళతాడనమాట. అనసూయ ఇంకనూ ఇలా అనుకుంటూ ఉంది. తను ప్రభాతారజని, తెల్లవారింది, తత్శీఘ్రం శయనం పరిత్యజామి, త్వరగా పడక నుండి లేస్తాను, అథవా లఘులఘు ఉత్తితాపి కిం కరిష్యామి, నిదానంగా లేచినా ఏమి చెయ్యాలి, నమే ఉచితేషు ప్రభాత కరణీయేషు హస్తపాదం ప్రసరతి. అంటే ఈ ఉదయించేటప్పుడు నా యొక్క ఈ కాళ్ళు చేతులు ఆడటం లేదు అంటున్నాడు. కామః ఇదానిం సకామో భవతు ఏన అసత్య సందే జనే ప్రీసకి శుద్ధ హృదయ పదం కారిత అథవా నతస్య రాజర్షే అపరాధ దుర్వాస సహ శాప. అంటే దుర్వాస మహర్షి యొక్క శాపము వలన ఆ మహారాజు ఈ విధంగా శకుంతల విషయంలో దూరంగా ఉన్నాడు అని అనుకొని ఏదో విధంగా అది మనస్సులో ఉండగా నేను నిద్ర లేచి కూడా ఏం చేయాలి అని ఆమె అనుకున్నది. తెల్లవారినట్టుంది, వెంటనే పడకుండా లేచేదని అనుకుంటూ, లేకపోతే త్వరగా లేచినా ఏమి చేయగలను, ప్రతిరోజు చేసే ఉదయకాల పనులు ఎందుకు కూడా కాళ్ళు చేతులు ఆడడం లేదు, మన్మథుని కోరిక నెరవేరుగాక, ఏ విషయంలోనైతే స్వచ్ఛమైన మనస్సుల ప్రియసఖి శకుంతల అసత్యసంధుడైన దుష్యంతుని విషయంలో అడుగుపెట్టిందో, అంటే దుర్వాస మహర్షి యొక్క శాపాన్ని తలచి, అది రాజర్షి అయిన దుష్యంతుని యొక్క తప్పు కాదు, అది దుర్వాస మహర్షి యొక్క శాపము యొక్క ప్రభావము, అట్లు కానిచో ఆ రాజర్షి ఆ విధమైన భాషలు చేసి ఇంతకాలమైన సమాచారం కూడా ఇవ్వకుండా ఉన్నాడు అని ఆలోచించి అభిజ్ఞానమైన అంగుళీకాన్ని ఆ రాజు దగ్గరకు పంపెదము, అలా కాకపోతే దుఃఖశీలురైన తపస్విజనులలో ఎవరిని రాజు దగ్గరకు పంపాలి అని ఇది శకుంతల తప్ప అని కూడా నిర్ణయించలేము. అంటే ఇప్పుడు
ఆ శకుంతలకు ఈ ఉంగరాన్ని గుర్తు చేయడానికి ఎవరిని పంపాలని కూడా అంది. ఇది శకుంతల యొక్క తప్పు అని కూడా నిర్ణయించలేము. సోమతీర్థం నుండి తిరిగి వచ్చిన తండ్రి అయిన కణ్వ మహర్షికి శకుంతలను దుష్యంతుడు పెళ్లాడిన విషయం కూడా చెప్పలేము. ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి అని వాళ్ళిద్దరూ అనుకుంటారన్నమాట. అప్పుడే అక్కడికి ప్రియంవద వచ్చింది. అనసూయే త్వరస్వ శకుంతలాయా ప్రస్థాన కౌతూహలం నిర్వర్తయితుం. అనసూయ మరి త్వరితగతిన శకుంతల ప్రస్థాన కౌతూహలం అంటే భర్తృగృహానికి వెళుతూ ఉంది శకుంతల. ఆమె త్వరితగతిన మాంగళికాచారాలను మనం నెరవేర్చాలి కదా. అందువల్ల ఆమె పోతూ ఉన్నప్పుడు చేయవలసినటువంటి కార్యములను గూర్చి మరి చెయ్యాలి మనము, నువ్వు త్వరగా రా అన్నది. అనసూయ ఆశ్చర్యంగా ఇలా ప్రశ్నించింది, సఖి కథమివ, ఎలా జరిగింది అని. ప్రియంవద ఇలా సమాధానం చెప్పింది. శృణు ఇదానీమేవ సుఖ సుషుప్తికా ప్రచ్ఛన్న నిమిత్తం శకుంతలాయా సకాశం గతాస్మి. ఇప్పుడే నేను సుఖంగా నిద్ర పట్టిందా అని తెలుసుకోవడానికి నేను ఆ శకుంతల దగ్గరకు వెళ్ళాను. మరి అప్పుడు ఏమి జరిగింది అని మళ్ళా శకుంతల అడుగుతుంది. ప్రేమవద ఈ విధంగా అంటుంది, తతః ఏనాం లజ్జా అవనతముఖీం పరిష్వజ్య. నేను పోయేటప్పటికి ఆ శకుంతల లజ్జాముఖముతో సిగ్గుతో తల వంచుకుని ఉన్నదన్నమాట. ఆమెను నేను కౌగిలించుకొని స్వయం తాతకండ్వేన ఏవం అభినందితం వచ్చే దిష్ట్యా ధూమోపరద్ధ దృష్టైరపి యజమానస్య పావకస్యైవ ముఖే ఆహుతిర్నిపతిత సుశిష్య పరిదత్తేన విద్య అశోచనీయాపి మే సంవృత్త అద్యైవ త్వాం ఋషి పరిరక్షిత కృత్వా భర్తు సకాశం విసర్జయామి. అంటే ఏమి జరిగిందో చెప్తూ ఉంది. సిగ్గుతో తల ఉంచుకుని ఉన్నటువంటి తన కూతురైన శకుంతల దగ్గరకు కణ్వ మహర్షి స్వయంగా వచ్చాడు. ఆ శకుంతలను కౌగిలించుకున్నాడు. ఆమెను అభినందిస్తూ అన్నాడు, వత్స యాగము చేయునట్టు యజమాని యొక్క చూపు పొగ చేత కప్పబడిన, యాగం చేసేటప్పుడు ఆ యజ్ఞవేదిక నుండి పొగ వస్తుంది కదా, ఆ యాగం చేసేటటువంటి యజమాని యొక్క ఆ కళ్ళంతా కూడా పొగ చేత చుట్టబడి కప్పబడిన ఏదో ఒక విధంగా హోమద్రవ్యాన్ని అగ్నికి సమర్పిస్తూనే ఉంటాడు. ఆపకూడదు కదా, ఆ ఆజ్యం దాంట్లో పోస్తూనే ఉంటాడు. ఆ కళ్ళంతా కూడా ఆ పొగకు మంట కలుగుతూ ఉన్నా కూడా. ఆ విధంగా అదృష్టవశాన మంచి శిష్యునికి ఇవ్వబడిన విద్య వలె ఒక మంచి శిష్యునికి విద్య ఇస్తే ఆ విద్య దేదీప్యమానంగా ప్రకాశిస్తుందన్నమాట. నీవు దుష్యంతుని వరించి పెళ్లాడితివి, నేడే నిన్ను ఋషుని తోడుగా పంపుతూ నీ భర్త దగ్గరకు పంపుచున్నాను అంటాడన్నమాట. ఇది నాటకం కాబట్టి ఒక కథలాగా మనం చెప్పుకోవడం అనేది కాస్త ఇబ్బందే. ఇప్పుడు ప్రియంవద చెబుతూ ఉంది శకుంతల విషయం. నీకెట్ట తెలుసు శకుంతలను అత్తవారింటికి పంపించేదని అనసూయ అడిగితే, నేను ప్రొద్దున్నే నిద్ర బాగా పట్టిందా అని విచారించడానికి శకుంతల దగ్గరకు వెళ్ళాను. అంతకుముందే కణ్వ మహర్షుల వారికి శకుంతల గాంధర్వ వివాహం చేసుకున్నదని తెలుసుకొని ఆయనే స్వయంగా శకుంతల దగ్గరకు వచ్చి కణ్వ మహర్షిని చూసి కూతురైనటువంటి శకుంతల మరి తలదించుకొని ఉంటే ఆమెను పైకి లేపి కౌగిలించుకొని యోగ్యుడైనటువంటి వాని యొక్క చేతిలో యోగ్యుడైనటువంటి వ్యక్తికి మంచి విద్య నేర్పిస్తే విద్య ఏ విధంగా 10 మందికి ఉపయోగపడుతుందో ఆ విధంగా ఆ దుష్యంత మహారాజు నిన్ను పెళ్లాడాడు, ఆ దుష్యంత మహారాజు చాలా గొప్పవాడు అని భావం వచ్చేటట్టుగా తన కూతుర్ని ఆశీర్వదించాడు. నిన్ను ఈరోజే నీ భర్త దగ్గర కొంతమంది ఋషులను తోడుగా పంపి నీ భర్త దగ్గరకు పంపిస్తాను అని కూడా చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా ఆ ప్రియంవద అనసూయకు చెబుతుందన్నమాట. అనసూయ ఈ విధంగానిది, సఖి కేన పునరాఖ్యాత తాత కణ్వస్యాయం వృత్తాంత. మరి కణ్వ మహర్షి వస్తే కణ్వ మహర్షికి
మన నాన్నగారు అయినటువంటి కణవ మహర్షుల వారికి ఈ వృత్తాంతం గాంధర్వ వివాహ వృత్తాంతం ఎవరు చెప్పారు అన్నాడు. సఖి ప్రేమవద ఇలా బదులిచ్చింది, అగ్నిశరణం ప్రవిష్టస్య కిలం శరీరం విన చందోమయ్యావాచ అన్నమాట. అగ్నిహోత్ర గృహానికి వెళ్ళాడు నాన్నగారు. నాన్నతో ఒక అశరీరిని వాక్కు ఆకాశవాణి అన్నమాట చందోబద్ధంగా వినపడింది అని. ఏమిటి అంటే చందోబద్ధంగా ఏం వినపడిందో శ్లోకం చెప్తున్నాడు. దుష్యంతే నాహితం తేజో దదానాం భూతయే పోహ అవేహి తనయాం బ్రహ్మన్ అగ్నిగర్భాం సమీమివ. ఇక్కడ ఏమంటున్నా అంటే భువః, ఈ భూమికి, ఈ భూమిలో దుష్యంతే నాహితం తేజో, దుష్యంత మహారాజు చేత ఉంచబడినటువంటి తన యొక్క వీర్యము ఈమె శకుంతల యొక్క గర్భములో ప్రవేశించింది. ఒక అంతర్వాణి అన్నమాట, ఆకాశవాణి చెప్పింది. అది లోక కళ్యాణం కోసం అవుతుంది అంటే ఆ పుట్టబోయేటటువంటి పిల్లవాడు లోకోపకారి అవుతాడు అని కూడా భావం తీసుకోవాలి. అవేహి తనయాం బ్రహ్మన్ అగ్నిగర్భాం సమీమివ. మరి శమీ వృక్షంలో లోపల అగ్ని ఉన్నట్లుగా ఇప్పుడు శకుంతల గర్భవతి దుష్యంతుని యొక్క తేజస్సును కలిగి ఉన్నది అనే విషయం చెప్పాడన్నమాట. ఓ బ్రాహ్మణోత్తమ అంటే ఆకాశవాణి వార్త కదా ఇది, కణవ మహర్షితో అన్నట్లుగా. ఓ బ్రాహ్మణోత్తమ, శమీలతలో అగ్ని ఉంచినట్లుగా ఆ అగ్ని సమానంగా నీ కూతురు శకుంతల లోక కళ్యాణం కోసం దుష్యంతుని తేజస్సును తన గర్భంలో ధరించి ఉంది అన్నాడు. అనసూయ ప్రియంవదను కౌగిలించుకొని, సఖి ప్రియం మే ప్రియం, ప్రేమవదను మంచి వార్త చెప్పావని కౌగిలించుకున్నది. కింటు అద్యైవ శకుంతల నీయతేతి ఉత్కంఠ, కాకపోతే నాకెంతో ఇష్టంగా ఉంది, కాకపోతే ఏమిటంటే ఈరోజే శకుంతల వెళ్ళిపోతుంది అని ఉత్కంఠ అసాధారణం పరితోషం అనుభవామి. మరి అదొక బాధ ఉంది, కాకపోతే అత్తవారింటికి పోవాలి కాబట్టి అదొక మంచిదే అని చెప్పేసి సంతోషం ఉంది అంటున్నాడు. ఉత్కంఠ సంతోషం రెండు. సఖి ఈ మాట నాకెంతో ప్రియంగా ఉన్నది, కాకపోతే నేడే శకుంతల తీసుకుపోబడుతుందా లేదా ఉందనే ఉత్కంఠతో కూడిన ఆనందానుభవం కలుగుతూ ఉంది అని చెప్పిందనమాట. ప్రేమద ఇలా ఇంకా ఈ విధంగా అంటూ ఉంది. ఆమె ఏమంటుందంటే, సఖీ వయం కథమపి ఉత్కంఠాం వినోదయిష్యామ సా ఇదానీం తపస్విని నివృత్తా భవతు. మనం ఆమె యొక్క వియోగాన్ని ఏదో ఒక విధంగా తట్టుకుంటాం, ఆమె సుఖంగా ఉంటే చాలు అంటుందన్నమాట. గౌతమి ఆదిశ్యతాం శారద్వత మిశ్రాహ వత్సాం శకుంతలాం నేతం సజ్జీభవంత ఇది. అప్పుడక్కడ గౌతమి ఒక మాట చెప్తూ ఉంది. ఎవరికి శారద్వతులను ఆదేశించండి, వత్సాం శకుంతలాం నేతం, మరి కూతురైనటువంటి శకుంతలను అత్తవారింటికి తీసుకుపోవడానికి శారద్వతులు సిద్ధంగా ఉండండి అనే మాట ఆ గౌతమి చెబుతుంది. దాని తర్వాత కథ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. హరి ఓం తత్సత్.